దేశంలో 2020లో వచ్చిన అలా వైకుంఠపురం మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. సంగీత దర్శకుడు తమన్ పాటలు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణ కావడంతో మ్యూజికల్ గా కూడా ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో అక్కినేని అఖిల్ తో కలిసి నటించింది. అయితే వరుస హిట్ల తర్వాత పూజాకు ఈ సినిమా రూపంలో అపజయం ఎదురైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పూజా ఫ్లాప్ మూవీల లిస్టులో చేరింది. ఈ మూవీ చేస్తున్న సమయంలోనే ప్రభాస్ తో రాధేశ్యామ్ కు సైన్ చేసిన పూజ ఇటీవలే ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. పూజా హెగ్డే నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాధేశ్యామ్ ను చెప్పుకోవచ్చు. ఇక పూజ చేస్తున్న కొత్త సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన చేతిలో పలు తెలుగు, తమిళ, హిందీ ప్రాజెక్టులున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ఒకటి. కొరిటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది పూజ. దీంతో పాటు తమిళంలో బీస్ట్ చిత్రంలో ఇళయ దళపతి విజయ్ తో తొలిసారి కలిసి నటిస్తోంది. ఇదే ఏడాది బీస్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలీవుడ్ లో సర్కస్,